యూకేలో ఇక్కడ ఎవరు వాటర్ ఫిల్టర్స్ యూస్ చేయరు. ఇక్కడ ట్యాప్ వాటర్సే చాలా ఫ్రెష్ అంటారు, చాలా ప్యూర్ అంటారు. దీన్ని కుకింగ్కి వాడతారు, జనరల్ యూజెస్కి వాడతారు, అలానే డ్రింకింగ్కి కూడా వాడతారు. అలానే ఇక్కడ హాట్ అండ్ కోల్డ్ వాటర్ కూడా వస్తుంది. బట్ మేము వచ్చింది కొత్త కాబట్టి, కొత్తలోనే మేము రిస్క్ చేయడం ఇష్టం లేక ఒక ఫిల్టర్ కొనుక్కుందామని యాజ్డాకి వెళ్ళాం. సో ఇక్కడ మాకు ఒక చిన్న బుడ్డి ఫిల్టర్ కనిపించింది, 2.4 లీటర్స్ కెపాసిటీ. సో దీంట్లోనే చిన్న ఫిల్టర్ ఇచ్చేసారనమాట. అది మనం కొన్ని వీక్స్ తర్వాత కావాలంటే మార్చుకోవచ్చు. సో దీన్ని బట్టి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ప్యూరిఫై చేస్తుంది, అయనైజేషన్ చేస్తుంది, హార్డ్ ఏమైనా పార్టికల్స్ ఉంటే దాన్ని కూడా వాటర్ని సాఫ్ట్ చేస్తుంది అని ఇచ్చారు. సో దీన్ని అయితే వాడితే కానీ మనకి తెలియదు ఎలా ఉంటుందని. సో ఇప్పుడు వీటన్నిటిని మనం సెట్ చేయడం స్టార్ట్ చేద్దాము. దీని సెట్టింగ్ అయితే చాలా సింపుల్ అండి. సో ఇక్కడ ఒక ఫిల్టర్ ఇచ్చారు కదా, దీన్ని మనం ఓపెన్ చేసి ఈ ట్రేలో మనం పెడితే సరిపోతుంది. కానీ ఫస్ట్ టైం ఏమైందంటే మేము తీసుకొచ్చినప్పుడు ఈ ఫిల్టర్ది ఈ లిడ్ ఉంది కదా, ఈ లిడ్ బ్రేక్ అయ్యి వచ్చింది. మేము మొత్తం ఫిట్ చేసే వరకు అది మేము చూసుకోలేదు. సో మళ్ళీ మేము ఏం చేసామంటే యాజ్డాకి వెళ్ళి రిసిప్ట్ చూపించి ఇంకొక కొత్త ఫిల్టర్ తీసుకొని వచ్చి మళ్ళీ మొత్తం సెట్ చేసామన్నమాట. దీని సెటప్ అయితే చాలా సింపుల్. ఏంటంటే ఇక్కడ ఇచ్చిన బ్లాక్ ట్రే ఉంది కదా, దాన్ని మనకి ఆటోమేటిక్గానే ఫిట్ అవుతుంది. ఇక్కడ ఆ బ్లాక్ ట్రేలో మనకి ఇచ్చిన ఫిల్టర్ని పెడితే సరిపోతుంది. ఈ ఫిల్టర్ అనేది 4 వీక్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే మంచిదని వాడు ఇచ్చాడు. మనకి స్పేర్గా కూడా ఇవి స్టోర్స్లో దొరుకుతున్నాయి. కాబట్టి 4 వీక్స్ తర్వాత లేకపోతే ఒక 5-6 వీక్స్ తర్వాత మీకు ఎప్పుడైతే వాటర్ టేస్ట్ మళ్ళీ చేంజ్ అవుతుంది అనిపిస్తుందో మరి ఆ ఫిల్టర్ మార్చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా సింపుల్గా ఇందులో పెట్టేయచ్చు. ఇవన్నమాట మనకి ఇచ్చిన ట్రేస్. కింద ట్రేలో మనకి వైట్గా కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే 2.4 లీటర్స్ పడుతుంది. కానీ మనకి పైన బ్లాక్ ట్రే ఉంది కదా, దాంట్లో ఎట్ ఏ టైం అయితే ఒక 1/2 లీటరే పడుతుంది. సో మేమైతే ఏం చేసామంటే కొద్దిగా 1/2 లీటర్ వాటర్ వేసి స్టార్టింగ్ మొత్తం ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేయడం మొదలుపెట్టామన్నమాట. వాటర్ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఫిల్టర్ చేసిన తర్వాత వాటర్ టేస్ట్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. చాలా బాగుంది. మనం మినరల్ వాటర్ తాగినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వచ్చింది. సో డైరెక్ట్గా వాటర్ తాగే కానీ అలా ఫిల్టర్ చేసుకుని తాగితే బెటర్ కదా అని దీనికైతే మేము ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో మీకు వస్తాయి.